అందరికీ నమస్తే అండి. ఇవాళ చేపల పులుసు వండుతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందు ఈ అల్లం వెల్లుల్లి నూరుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయలు ఉప్పేసి నూరుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 చెంచాలు నూనె పోసుకోవాలండి. నూనె కాగాక ఉల్లిపాయ ముద్ద వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు పసుపు, 1/2 చెంచా ధనియాల పొడి, 3 చెంచాలు కారం, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా నీళ్ళు చుక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసి కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి. మంట తగ్గించి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేసి నూరుకున్నాం కదా, ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా జల్లుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకొని మంట తగ్గించి మూత పెట్టి ఉడికించుకోవాలి. పులుసు ఉడికిపోయిందండి. ఇదేనండి మామిడికాయ చేపల పులుసు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.